ఒక స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. వావ్, బాదుషాహి. కొంచెం డిఫరెంట్గా ఆల్మండ్ ఫ్లేవర్లో చేస్తున్నానండి. ఆల్మండ్ ఫ్లేవర్లో బాదుషా. ఎస్, యమ్మీ యమ్మీ. నేను అస్సలు వెయిట్ చేయలేనండి ఇది నేర్చుకోవడానికి. ఐఎమ్ షూర్ మీరు కూడా అదే అనుకుంటున్నారు. కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. ఆల్మండ్ బాదుషాకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పంచదార 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, బాదం ఎసెన్స్ 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజుగారు, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ ఏం చేసేద్దాం? సో ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్లో పెట్టుకుందాం. ఎస్ అండి. సో అలాగే పిండి రెడీ చేసుకుందాం. మైదా, దీంట్లో కొద్దిగా ఉప్పు అండి, చిటికెడు. అలాగే తినే సోడా, వంట సోడా. ఎస్. పెరుగు, కొద్దిగా ఆయిల్ లేదా వెన్న అయినా వేసుకోవచ్చండి. బాదం పొడి. సో బాదంని మిక్సీ పట్టేసి పొడి చేసేసుకున్నాను నేను. కొంచెం ముందుగా వేయించాలంటారా? ఏం అక్కర్లేదండి, అక్కర్లేదు. సో ఇవన్నీ కొంచెం గట్టిగా, అంటే కొంచెం మనకు చపాతీ పిండిలానే రావాలి. దానికంటే కొంచెం గట్టిగానే రావాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కొంచెం. అవునండి. సో అవసరం అనుకుంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. కొద్దిగా వాటర్ కావాలి. ఇదిగోండి. జస్ట్ తడిపినట్టు. కొంచెం అవసరం అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బట్ వేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. సో దీన్ని కాసేపు ఉంచాలంటారా? ఇలా చేసిన తర్వాత కాసేపు మనం అలా పక్కన ఉంచేసేయాలి. సో ఒక 20 నుంచి ఒక 30 నిమిషాల వరకు అలా పక్కన ఉంచేసేయాలి. ఒక అరగంట సుమారుగా. ఎస్ అండి. ఓకే. సో కాసేపు మనం ఇలా వదిలేసేద్దాం ఇది. ఓకే, నెక్స్ట్ అండి. సో పాకం పట్టేసుకోవాలి మనం. సో అది ఇటు మార్చుకుందామా? ఇటువైపు పాకం ఇటే పెడదాం. ఎస్. సో ఇది తీగ పాకం పట్టాలా అండి? అవునండి, లేత తీగ పాకం ఉండాలి. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. మనకు మార్కెట్లో ఆల్మండ్ ఎసెన్స్ దొరుకుతుంది. ఆల్మండ్ ఎసెన్స్. ఎస్ అండి. సో కొద్దిగా బాదం పప్పు ఎసెన్స్. సో అది మనకు పాకం రావాలి. పిండి కొంచెం నానాలి మనకు. ఓకే, చూసారు కదండి. ఒక పక్కనేమో పిండి అరగంటైనా నానాలన్నారు, అది నానుతోంది. అండ్ మరో పక్కన ఇగో తీగ పాకం పట్టాలన్నారు. సో ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాదాం నూనెలో కాటన్ని ముంచేసి దాంతో కనుక ముఖము మెడ శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది మంచి క్లెన్జింగ్ ఏజెంట్ లాగా పనిచేసి చర్మం బాగా శుభ్రపడుతుంది. చిట్కా చూసాం కదండి. అయితే ఇక్కడ పాకం ఇంకా కొంచెం టైం పట్టేటట్టుందండి. సో ఆయిల్ మనకు రెడీగా వస్తుంది. సో అది కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో నేను ముందుగా కలిపేసి పెట్టేశాను. సో ఇది ఆల్రెడీ మనకు రెస్టింగ్ అయింది. ఓకే. సో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలండి. ఓకే. సో ఫైనల్గా కొంచెం ఇలా ప్రెస్ చేసేస్తే మనకు సో ఆ ఫోల్డింగ్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ. అవునవును. తర్వాత ఈ బొట్టన వేలుతో ఇక్కడ ఈ ఫోల్డ్ ఉంది కదా బెండ దగ్గర, దాంతో ఇలా నొక్కేసుకోవాలి. ఓకే. లేదా ఇక్కడ ఇలా పెట్టేసి కూడా నొక్కుతారు కొద్దిమంది. రెండు సైడ్లోంచి వచ్చేస్తుంది, మన ఇష్టం. ఎస్. సో ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈ సైజ్ చేస్తే మనకి ఇంకా అది కొంచెం ఉబ్బుతాయి, వాల్యూమ్ కూడా పెరుగుతుంది మనకి కదా. దాంట్లో సోడా అది వేసాం కదా, వంట సోడా అది. ఎస్. చూడండి, ఇది ఇంకా కొంచెం రావాలా? సరిపోతుంది, సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే. ఓకే. సో వీటిని ఒక్కొక్కటిగా మనం వేసుకోవడమేనా? అవునండి, స్లోగానే ఉండండి.
అచ్చా సిమ్లో అవ్వాలా? ఎస్ అండి. సో ఇది కొంచెం మందంగా ఉంది కదా, సో కాబట్టి లోపల వరకు మనకు ఫ్రై కావాలి. ఓ ఇలాంటివే నేర్చుకోవాలి మేము. నార్మల్లీ హైలో ఉంటే పైన ఏమో తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండి అలాగే ఉండిపోతుందండి. ఓకే. సో సిమ్లో పెట్టి మెల్లిగా స్లో ఫైర్లో అది ఆటోమేటిక్గా అదే మనకు అలా పైకి వచ్చేస్తుందండి కాస్త వేగిన తర్వాత. ఇది కూడా సిమ్లోనే ఇలా ఉంచాలి కదండి? ఎస్. అంటే గులాబ్ జామున్ లాగే రెండు వేడిగా ఉండాలి. రెండు కొంచెం వేడిగా ఉండాలి. ఓకే ఓకే అండి, వేగాయి కదా, మంచి కలర్ కూడా వచ్చాయి. ఎస్. సో కొద్దిగా బాగానే టైం పడుతుంది కదా దీనికి, కొంచెం అంటే స్లోగా మనం వేయించుకోవాలి కదండి. యా. సో కాస్త మనకు నానితే కొంచెం టైం తీసుకుంటుందండి, ఒక 10-15 నిమిషాలు టైం తీసుకుంటుంది మినిమంగా, ఎందుకంటే లోపల వరకు బాగా పట్టాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసామా? ఎస్ అండి. ఈ వేడి సరిపోతుంది. అది పాకం పీల్చుకున్న తర్వాత కొంచెం కలర్ కూడా ఇంకొంచెం డార్క్ అవుతుంది, అంటే అది పంచదార పాకం కూడా పట్టేస్తుంది కదా. సో ఇలా మనం ఎన్ని కావాల్సిందని మనం చేసేసుకోవచ్చు. అలా కొంచెం రెగ్యులర్గా చేసుకునే బదులు అప్పుడప్పుడు కొద్దిగా ఫ్లేవర్స్ మారుస్తూ చేసుకుంటే మనకు కొంచెం కొత్తదనం అనేది తెలుస్తూ ఉంటుంది దీంట్లో. ఓకే ఓకే అండి. సో మనకు కాస్త నానిపోయాయి తెలుస్తుంది, కొంచెం అది నానినట్టు మనకు కొంచెం కలర్లో కూడా తెలుస్తుంది. అవును. సో పైన కొంచెం తురిమిన బాదం అండి. సో ఆల్మండ్ బాదుషాహీ రెడీ అండి. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. అయితే తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆల్మండ్ బాద్షా తయారీ విధానం. ముందుగా బాదం పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, వంట సోడా, పెరుగు, కొద్దిగా నూనె, బాదం పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని బాదుషాల్లాగా ఒత్తుకుని కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, బాదం ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేగిన బాదుషాల్ని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఆల్మండ్ బాద్షా రెడీ.